దారుణ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డుపై వివాహిత ప్రాణం తీశాడు ఆగంతకుడు. మృతురాలు భద్రాద్రి జిల్లా రేగళ్లకు చెందిన ప్రేమిలుగా గుర్తించారు. ఆర్ఎంపీ నరసింహారావుతో ప్రేమ పెళ్లి జరిగింది. పాల్వంచలో శ్రవణ్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకుంటోంది ఈ జంట. చెల్లి అంటూనే ప్రేమిలపై కన్నేశాడు ఓనర్ శ్రవణ్. భర్తను వదిలేసి శ్రవణ్ మాయలో పడింది ప్రమీల. ప్రేమిల నుంచి బంగారం డబ్బు తీసుకున్నాడు శ్రవణ్. తిరిగి ఇవ్వమంటే తన కోరిక తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. శ్రవణ్పై భద్రాచలం పిఎస్లో కేసు నమోదు ఫిర్యాదు చేసింది ప్రమీల. ఖమ్మంలో బట్టల షాప్లో పనిచేస్తోంది ప్రమీల. తన భార్యను ఓనరే చంపేశాడని చెప్పి నరసింహారావు ఫిర్యాదు చేశాడు. గతంలో తన ప్రాణం కూడా తీయబోయాడు అంటూ కూడా ఆరోపిస్తున్నాడు ఆయన. నిందితుడి కోసం గాలిస్తున్నారు ఖమ్మం పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ మధ్య మనుషులు ఎక్కడికి పోతున్నారు, సమాజం ఎక్కడికి పోతోంది, ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారణం ఏంటంటే చెల్లి అంటూనే ఆ మహిళ మీద కన్నేశాడు ఆ ఇంటి ఓనర్ బొమ్మ శ్రవణ్ కుమార్. నడి రోడ్డుపై గొంతు కోసి ఆ మహిళను హత్య చేశాడు ఆగంతకుడు. ఈ డాట్స్ అన్ని ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్టున్నాయి, కానీ ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఖమ్మంలో వివాహిత దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం నగరంలో దారుణం చోటు చేసుకుంది. వివాహితను గొంతు కోసి చంపేశాడు ఆగంతకుడు. మృతురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన మాడం ప్రమీలిగా గుర్తించారు. ఆగంతకుడు విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భర్తతో విడిపోయి ఖమ్మం నగరంలోని ఒక హాస్టల్లో ఉంటూ అక్కడ ఆశ్రయం తీసుకుంటోంది. ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తోంది ప్రమీల. రోజులాగే డ్యూటీస్ చేసుకుంటూ ఉంది. డ్యూటీ అయిపోయింది, హాస్టల్కి నడుచుకుంటూ వెళ్తోంది. ఇక్కడే కస్బా బజార్ దగ్గర అకస్మాత్తుగా ప్రమీలపై కత్తితో దాడికి దిగాడు ఆగంతకుడు. ఆ మహిళను హత్య చేశాడు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడికి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, మరి ముఖ్యంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది ఉదయ్? వచ్చింది. ఖమ్మం నగరంలో నిన్న రాత్రి దారుణమైనటువంటి హత్య చోటు చేసుకుంది. కస్మా బజార్ ప్రాంతంలో రాత్రి 10 గంటల సమయంలో వివాహితను గుర్తు తెలియని అగంతకుడు హత్య చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా ప్రదేశానికి చేరుకున్నటువంటి పోలీసులు నిందితుడిని కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అక్కడి నుంచి నిందితుడు పరారైనట్లు కూడా సమాచారం అవుతుంది. అంటే ఘటనా ప్రదేశంలో అటు తీవ్రమైనటువంటి రక్తస్రావంతో అక్కడికక్కడికే ప్రమీల కూడా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన మాడెం ప్రమీలుగా కూడా పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. అగంతకుడు ఎందుకోసం ప్రమీలను హత్య చేశాడు, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేక కోణాలు కూడా ప్రస్తుతం ఖమ్మం 1 టౌన్ పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రధానంగా ప్రమీల హత్య ఘటనకు సంబంధించి ఆర్టీవీ నిఘా బృందం కూడా అనేక వివరాలు సేకరించింది. కొన్నేళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందినటువంటి ఆర్ఎంపీ వైద్యుడు మాడెం నరసింహారావుతో ప్రమీలకు వివాహం జరిగింది. వీరిద్దరిది కూడా ప్రేమ వివాహం. అయితే అటు ఉపాధి నిమిత్తం పాల్వంచకు వెళ్ళినటువంటి నరసింహారావు తన భార్య ప్రమీలతో కలిసి ఒక ఇంట్లో అద్దెకు నివాసం ఉన్నారు. అయితే అద్దెకు నివాసం ఉంటున్నటువంటి సమయంలోనే ఇంటి ఓనర్ అయినటువంటి బొమ్మ సంబంధించినటువంటి వ్యక్తి ఆ ప్రమీలపై కన్ను వేయడం జరిగింది. మొదటి నుంచి కూడా అటు ప్రమీలపై కన్ను వేసి ఆమెను సొంతం చేసుకోవాలనే ఆలోచనతో బొమ్మ శ్రావణ్ కుమార్ అనే ఇంటి ఓనర్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాడు. అటు ఇరువురి మధ్య భార్యాభర్తల మధ్య మనస్పర్ధలను భూతద్దుల చుట్టూ ఇరువురి మధ్య చిచ్చుకు కూడా కారణమయ్యాడని చెప్పుకోవాలి. దీంతో బొమ్మ శ్రావణ్ కుమార్ యొక్క మైండ్ గేమ్ తో అటు భార్యాభర్తలు కూడా చివరికి విడిపోవడం జరిగింది. ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ జీవనం సాగిస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ ప్రమీల వెంట పడుతూ తనను ప్రేమిస్తున్నానని, తనను చివరికి వివాహం చేసుకుంటానని, తనతో కలిసి జీవించాలంటూ కూడా అటు ప్రమీలను శ్రావణ్ కుమార్ వేధిస్తూ వచ్చాడు. వేధింపులకు గురి చేశాడు, మానసిక శారీరక వేధింపులకు కూడా గురి చేశాడు. అయితే అటు ప్రమీల ఎప్పటికీ నో చెప్పడంతో అక్కడి నుంచి ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తూ ఖమ్మంలోని ఒక ఉమెన్స్ హాస్టల్లో జీవనం ఉంటుంది. ఒక బట్టల షాప్ లో ఉపాధిని ఎంచుకొని అక్కడ బ్రతుకు సాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఇరువురి మధ్య కొంత సన్నిహిత సమయం ఉన్న సమయంలోనే ఇద్దరు మధ్య కొంత ఆర్థిక లావాదేవీలు కూడా నడిచినట్లు సమాచారం అవుతుంది. అయితే తిరిగి తను ఇచ్చినటువంటి అమౌంట్ ను ప్రమీల ఇవ్వాలని శ్రావణ్ కుమార్ ను కొంతకాలంగా అడుగుతుండటంతో
శ్రావణ్ కుమార్ పూర్తి స్థాయిలో ఈ ప్రమీలను పూర్తి స్థాయిలో హత్య చేయాలని ప్లాన్ చేసిన సమాచారం. ఇదే అంశాన్ని ప్రమీల యొక్క భర్త నరసింహరావు కూడా ఆర్టీవీ నిఘా బృందానికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఖమ్మం 1 టౌన్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా ప్రమీల మృతికి శ్రవణ్ కుమారే కారణం, ఆమెను అతనే హత్య చేయించాడంటూ కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఘటన ప్రదేశంలో మాత్రం ప్రస్తుతం బొమ్మ శ్రవణ్ కుమార్ యొక్క బామ్మర్దిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతనే దాదాపు ప్రమీలను విచక్షణ రహితంగా దాదాపు 4 చోట్ల కత్తిపోట్లతో ఆమెను హత్య చేయడం జరిగింది. తీవ్రమైనటువంటి రక్తస్రావంతో ఘటనా ప్రదేశంలోనే ప్రమీల కూడా మృతి చెందినట్లు పోలీసులు కూడా గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రికి ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా శ్రవణ్ కుమార్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి. అతనిపై గతంలో కూడా నేరపూరితమైనటువంటి కేసులు ఉన్నాయి. ప్రతి కుటుంబాన్ని కూడా హింసించడం, వారి మధ్య చిచ్చు పెట్టడం, కాపురాలు కూడగొట్టడం, వారిని వశం చేసుకోవడం, సొంతం చేసుకోవడం, ఆ తర్వాత వారిని ఆర్థిక అవసరాలకు వాడుకోవడం వంటి అనేక కుట్రలు కుతంత్రాలు ప్రస్తుతం బొమ్మ శ్రవణ్ కుమార్ చేశారంటూ కూడా ప్రస్తుతం మృతురాలు ప్రమీల యొక్క భర్త నరసింహరావు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ దశలో ఉందని, విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఖమ్మం 1 టౌన్ పోలీసులు అయితే చెప్తున్నారు. సచిన్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఖమ్మం జిల్లాలో ఈ ఘటన ఒకసారిగా పెను విషాదాన్ని నింపింది. మరి ముఖ్యంగా ఆ మహిళను చంపిన ఆ ఆగంతకులకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మంలో ఈ ఘటన ఒకసారిగా కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఎందుకంటే ఆ మహిళ విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు తన పనే తను చేసుకుపోతోంది, డ్యూటీ చేసుకు వెళ్తోంది, తన జీవనం కోసం బట్టల షాప్లో పనిచేస్తోంది. అటువంటి మహిళ దారుణ హత్యకు గురి కావడం ప్రస్తుతం ఆ ప్రాంతంలో పెను విషాదాన్ని నింపింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మంలో మహిళ దారుణ హత్యకు గురయ్యారు. నడి రోడ్డుపై మహిళను ఒక ఆగంతకుడు దాడి చేసి చంపేశాడు. మృతురాలు భద్రాద్రి జిల్లా రేగళ్లకు చెందిన ప్రమీలగా గుర్తించారు. ఆర్ఎంపీ నరసింహారావుతో ప్రమీలకు ప్రేమపడడం జరిగింది. పాల్వంచలో శ్రవణ్ కుమార్ ఇంట్లో అద్దెకు ఉంటోంది ఈ కుటుంబం. అయితే చెల్లి అంటూనే ప్రమీలపై కన్నేశాడు ఓనర్ శ్రవణ్ అంటూ కూడా తెలుస్తోంది. భర్తను వదిలేసి శ్రవణ్ మాయలో పడ్డట్టుగా తెలుస్తోంది. ప్రమీల నుంచి బంగారం తీసుకున్నాడు, డబ్బు వసూలు చేశాడు. తిరిగి ఇవ్వమంటే తన కోరిక తీర్చాలని చెప్పి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో శ్రవణ్పై భద్రాచలం పిఎస్లో కేసు నమోదు చేసింది సదరు మహిళ. ఖమ్మంలో బట్టల షాప్లో పనిచేస్తోంది ప్రమీల. తన భార్యను ఓనరే చంపేశాడని చెప్పి నరసింహరావు కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో తన ప్రాణం కూడా తీయబోయాడంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు ఖమ్మం పోలీసులు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. లో ప్రమీలతో నాకు మ్యారేజ్ అయింది. జస్ట్ కొన్ని డిస్కషన్ వల్ల 2017లో విడిపోవాల్సి వచ్చింది. అయితే ఒక అన్నయ్య అని ఒక చేర తీసి ఒక 3-4 months నుంచి వేధిస్తుండ్రు శారీరకంగా నన్ను కలవాలని. అయితే వేధించడం వల్ల ఆమె అక్కడి నుంచి ఖమ్మం వచ్చి వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఆధ్వర్యంలో బతుకుతుంది. అయితే ఈ టైంలో చూసి ఆమె ఇలా చేయడం జరిగింది. కత్తిగాటతోని చేయడం జరిగింది, చంపేయడం జరిగింది. మేము విడిపోవడానికి కారణం అంటూ ఏమీ లేదు. జస్ట్ కలిసే ఉన్నాం. ఈ 3 months లాస్ట్ 3 months నుంచి కూడా మేము కనెక్ట్లోనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. ఇద్దరం కలిసి ఉందాం, కమ్మని రా బతుకుంటే సరే అని నేను ఇప్పుడు యాక్చువల్గా పండితాపురం వాళ్ళతో కూడా టచ్లోనే ఉన్నా. నేను టచ్లోనే ఉన్నా, సరే కలిసి ఉందాం అనుకున్నా. ఈ లోపల ఇలా జరిగింది. 100% బొమ్మ శ్రావణ్ కుమార్, అనుమానమే లేదు ఇందులో. ఇంకా 100%. అతను యాక్చువల్గా మేము 2.5 years వాళ్ళ ఇంట్లో రెంట్కున్నాం. అప్పటి నుంచి పాల్వంచ అలా బామ్మర్ది మీద ఉంది. మెయిన్ బొమ్మ శ్రావణ్ కుమార్ ఏమి చేయడు. అతని వర్క్ అంటూ ఏమీ లేదు. అతని మీద ఇంతకుముందు 4 కేసులు పాల్వంచ స్టేషన్లో కంప్లైంట్లు ఉన్నాయి. ఇట్లా అమ్మాయిలను మోసం చేసినాను. జస్ట్ అది సిఐ గారితో చెప్పాను. సిఐ గారు చూశారు, ఎంక్వైరీ చేశారు. అవన్నీ కేసులన్నీ బయటపడ్డాయి. సిఐ గారి ముందు అతని పాత కేసులన్నీ బయటపడ్డాయి.
చూశాడు. మీ మిసెస్ కూడా అంతకుముందు అతని మీద కంప్లైంట్ అంటున్నారు. ఆ భద్రాచలం స్టేషన్లో ఇచ్చింది మా ఈమె అతని మీద టార్చర్ కేసు, ప్లస్ అతనికి మధ్యలో ఉండి డబ్బులు కూడా ఇప్పించింది. అవి లేదు, నువ్వు నా దగ్గర ఉంటే శారీరకంగా ఉంటే ఆ డబ్బులు నేను ఇస్తా, లేకుంటే వాళ్ళకి ఇవ్వను, నేను అప్పు ఇవ్వను అన్నారు సార్. దీనికి ఇంకోటి ఏంటంటే కృష్ణ ఉన్నాడా, కృష్ణ అని ఉన్నారు సార్, ఆయన కూడా వన్ ఆఫ్ ది అంటే మీడియేటర్ అని కాదు, అతని దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పించింది శ్రావణ్కి. ఇప్పిను అతన్ని శ్రావణ్ ఎగ్గొట్టాడు. ఆ టార్చర్కి ఈ శారీరకంగా వేధించడం ఇవి తట్టుకోలేక ఖమ్మం రావాల్సి వచ్చింది. అది పండితాపురంలో వాళ్ళ పెదనాన్న కొడుకులు వాళ్ళ అన్నదమ్ముల బలం చూసుకొని ఇటు వచ్చింది. అంటే బలం కాదు, వాళ్ళ అండ చూసుకొని వచ్చింది.